పరమశివుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏమోయ్, నీకు జ్ఞాని అని చాలా అహంకారంగా ఉంది, నేను పార్వతీ సహితుడిని వస్తే లేచి నమస్కారం చేయలేదు, నిన్ను శపిస్తాను. ఆయన అన్నారు, ఎవరిని శపిస్తావు? నువ్వోటి నేనోటి ఉంటే శపించాలి, నువ్వే నేనే వాం బ్రహ్మాస్మి, ఉన్నది పరబ్రహ్మం ఒకటే ఉంది, పరబ్రహ్మం పరబ్రహ్మాన్ని శపించడం ఏమిటి? శరీరాన్ని అది నేను కాదుగా, ఇంక శాపం ఏమిటన్నాడు. అంటే శివుడు ఆశ్చర్యపోయి ఆనందపడి నీకు వరం ఇస్తాను. మళ్ళీ వరం ఇస్తానంటే ఏమిటి? వరం చేసి సుఖపడేది ఎవరు? బ్రహ్మానికి ఒకప్పుడు సుఖం, ఒకప్పుడు దుఃఖం ఉందా? అంటే వరం అంటే అయితే సరే ఇవ్వండి స్వామి అంటారేమో చూద్దాం అనుకున్నాడు. మళ్ళీ వరం ఏమిటి? ఇలాంటి కొత్త కొత్త మాటలు నా దగ్గర మాట్లాడకన్నాడు. అంటే పరమశివుడు చాలా ప్రీతిని పొంది, ఓ నువ్వు నాకు వరం ఇస్తావా అంటే, ఏం వరం ఏమిటి? బ్రహ్మానికి వరం ఇస్తుందా? ఏం కావాలి చెప్పండి అన్నాడు. అంటే నువ్వు నా కొడుకుగా పుట్టాను, తప్పకుండా పుడతాను నీ కొడుకుగా అన్నాడు. అని ఆయన చిత్రమైన మాట అన్నాడు సనత్ కుమారుడు. అడిగింది మీరే అడిగారు, పార్వతీదేవి అడగలేదు నువ్వు కుమారుడుగా పుట్టమని, మీకే కొడుకుగా పుడతాను.